ఓం సాయిరామ్ అండి. రేపు నాగుల చవితి అండి. ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నాను. రేపు వీలు కాని వాళ్ళు అఫ్‌కోర్స్ ఎల్లుండి నాగుల పంచమి కాదు కానీ పంచమి నాగుల చవితి తెల్లారి పంచమి తిథి కూడా మంచిదే. రేపు వీలైన వాళ్ళందరూ రేపు చేసుకోండి. రేపు కాని వాళ్ళు ఎల్లుండి కూడా చేసుకోండి. ఏం చేయాలి? ముఖ్యంగా కర్కాటక రాశి, సింహరాశి, తులారాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి ఈ రాశి వాళ్లకు రాహుకేతులు పెద్ద అనుకూలించడం లేదు. వీళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే పాలు ఆవు పాలు దొరికితే ఆవు పాలు, లేకపోతే వేరే ఏ పాలైనా ప్రాబ్లం లేదు. పాలతోనే అభిషేకం చేయండి. తర్వాత మళ్ళీ పాలతో చేయగానే రష్ ఎక్కువ లేకపోతే వాటర్తో కూడా చేయండి. రష్ లేక భక్తుల సంఖ్య ఎక్కువ ఉంటేనే ఏం పర్వాలేదు. భక్తుల సంఖ్య ఎక్కువ లేకపోతే వాటర్తో చేయండి. అట్లాగే ఎర్రటి పూలు కూడా నాగదేవతలకు ఎర్రటి పూలు సమర్పించండి. పోమ్గ్రానైట్ దానిమ్మకాయ కానీ యాపిల్ పండు కానీ కూడా పెట్టండి. తర్వాత ఒక మంత్రం ఇస్తా, మంత్రం చదువుకోండి. ఇంకా ముఖ్యంగా సంతానం లేని వారు, వివాహంలో గొడవలు, భార్యాభర్తల స్థానంలో రాహుకేతులు నుండి వివాహంలో గొడవలు అయ్యేవాళ్ళు, సంతానం లేనివారు, సంతానం అనారోగ్యంతో ఉన్నవారు, అంటే పంచమ స్థానంలో రాహు లేక కేతు లేక కుజుడు ఉన్న వాళ్ళు కూడా రేపు మీరు అందరూ చేసుకోవచ్చు అండి. రేపు వీరు కాని వాళ్ళు ఎల్లుండి చేసుకోవచ్చు. ఒక మంత్రం ఇస్తే ఆ మంత్రం చదువుకోండి. రేపు ఒక 18 టైమ్స్ అనేది చదువుకోండి. ఈ పూజ నేను చెప్పిన విధంగా పూజ చేసి అన్ని రాశుల వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. ముఖ్యంగా ఈ రాశుల వాళ్ళు, నేను చెప్పిన రాశుల వాళ్ళు